విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్‌ని సంప్రదించండి. జీవనాడి జీవోత్సవంగా మారిందని దీని వెనకున్న స్టోరీ ఏంటంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పుడు కూడా ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన పొత్తులో కాకపోతే అప్పుడు జనసేన కంటెస్ట్ చేయలేదు. కేవలం బీజేపీ అండ్ తెలుగుదేశం పార్టీ క్యాబినెట్లో ఉన్నాయి. అప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారు అయ్యారు. రాష్ట్రం చీలింది. ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడ్డది. దానికి జాతీయ ప్రాజెక్ట్ ఒకటి ఇవ్వాలి అని చెప్పి ఏదైతే విభజన చట్టంలో పెట్టారు. ఆ పోలవరాన్ని మేము జాతీయ ప్రాజెక్టుగా స్వీకరించి మేమే కేంద్రమే నిర్మించిస్తుందని కేంద్రం పట్టుబట్టింది. కానీ చంద్రబాబు నాయుడు గారు దానికి ఒప్పుకోలే. లేదు మీరేమి నిర్మించాల్సిన అవసరం లేదు, మేమే నిర్మిస్తామని ఈయన యొక్క కన్సర్న్ కోసం ఈయన యొక్క ఒప్పుకోవటం కోసం దాదాపు 2 ఇయర్స్ ఆగింది. 2 సంవత్సరాలు దాన్ని బండబెట్టిండు చంద్రబాబు నాయుడు గారు. మేమే కడతామని చంద్రబాబు నాయుడు గారు లేదు మేమే జాతీయ ప్రాజెక్టుగా మీకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం మీకు ఇవ్వాల్సిన దానికి ఇస్తాం, కట్టి నిర్మించిస్తాం అన్నారు. రాష్ట్రం సస్యశ్యామలం అయ్యేది. కేంద్రం నిర్మించి ఉంటే 5 ఇయర్స్లో కంప్లీట్ అయ్యేది. కానీ చంద్రబాబు నాయుడు గారు కొన్ని ఆయన వ్యక్తిగత ఎజెండాతోని ఆయనకి సంబంధించిన కాంట్రాక్టర్లు ఆయనకు సంబంధించిన బినామీలకి ఇవ్వటం కోసం లేదు మేమే రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకుంటాం, మీరు ఆర్థిక సాయం చేయండి అంటే కేంద్రం ఇక వదిలేసింది దాని తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వటం కోసం ఇవన్నీ ఎత్తులేసిండు. ఇది ఆయన ప్రధాన ఎజెండా. దీని తర్వాత జరిగిన దాంట్లో కూడా సరే ఓకే మీరు నిర్మించడానికి తలపెట్టారు, దాంట్లోనైనా కనీసం కరెక్ట్గా చేస్తే పోయేది. కరెక్ట్గా చేయకుండా ఇప్పుడు స్పిల్వేలు, కాపర్ డ్యాములు, స్పిల్ ఛానల్సు, జెట్ గ్రౌండింగు ఇవన్నీ ఏమి నిర్మించకుండా మెయిన్ డ్యామ్కి పోయిండు. మెయిన్ డ్యామ్ నిర్మించిండు. సహజంగా మన గ్రామాలలో చిన్న వాగులకు అడ్డకట్టలు వేయాలన్నా కానీ ఏదైనా నిర్మాణం చేయాలన్నా చిన్న వాగుల పైన నిర్మాణాలు చేయాలన్నా ఆ వరదని ఫస్ట్ ఇటు అటు నుంచి రాకుండా పెద్ద కట్టలు కట్టి దాన్ని డైవర్షన్ చేస్తారు. అది సింపుల్ లాజిక్, దానికి పెద్దగా ఇంజనీరింగ్ ప్రావీణ్యత అవసరం లేదు. మరి ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్మించేటప్పుడు స్పిల్వేలు, స్పిల్ ఛానల్స్, కాపర్ డ్యాములు ఏటదటు ముందు వరద రాకుండా పైనుంచి వరదని కట్టడి చేయాలి. కట్టడి చేసిన తర్వాత నిర్మించాలి. పైనుంచి స్పిల్వే లేదు, ఏది లేదు, అన్నీ ఒకేసారి ఏకాయికిని స్టార్ట్ చేసిండు. స్పిల్వే, కాపర్ డ్యాము, మెయిన్ డ్యామ్ 3 ఒకేసారి స్టార్ట్ చేసిండు. దానివల్ల ఏమైందంటే ఈ స్పిల్వే కంప్లీట్ కాలే, కాపర్ డ్యామ్ కంప్లీట్ కాలే, మెయిన్ డ్యామ్ కంప్లీట్ కాలే. ఈ లోపు వరద వచ్చింది 2018. ఇదంతా 2016లో స్టార్ట్ చేసిండు. ఎప్పుడైనా ప్రారంభించేటప్పుడు ఇంజనీరింగ్ పద్ధతి ప్రకారం ఆ వరదను నివారించాలి. ఫస్ట్ వరద రాకుండా అడ్డకట్టేయాలి. ఆ అడ్డకట్టనే స్పిల్వే అంటారు, కాపర్ డ్యామ్లు అంటారు వాళ్ళ భాషలో. స్పిల్వేలు అన్నా స్పిల్ ఛానల్స్ అన్నా కాపర్ డ్యామ్లు అన్నా దాని మీనింగ్ ఏంటంటే అవి టెంపరీగా ఉంటాయి. ప్రాజెక్ట్ నిర్మించే వరకు, ప్రాజెక్టు ఆ పిల్లర్స్ నిలబడే వరకు ఆ వరదని ఆపటం కోసం డైవర్షన్ అడ్డకట్ట, తాత్కాలిక అడ్డకట్ట అంటారు దాన్ని. అడ్డకట్ట లేవు, డైరెక్ట్ మెయిన్ డ్యామ్ పెట్టిండు. ఏదో వేసవకాలంలో పెట్టిండు, అప్పుడు వరద లేదు కాబట్టి నడిచింది. ఎకాఎకిన 2018 కష్టాలు పెద్ద ఎత్తున గోదావరి వచ్చింది. ఈయన పెట్టిన వేల కోట్ల రూపాయలు అందులో పోయినాయి. మొత్తం కొట్టపోయింది. మెయిన్ డ్యామ్ కొట్టపోయి, కాపర్ డ్యామ్ కొట్టపోయి, అన్ని కట్టపోయి 484 కోట్లు పెట్టి కాపర్ డ్యామ్ కడితే ఒక్క వరదకు లేచిపోయింది 2018లో. ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడు, తెలుగుదేశం పార్టీ మీడియా ఒప్పుకోదు. జగన్మోహన్ రెడ్డి పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిండు అంటున్నారు. కానీ అసలు ఈ జీవనాడి జీవోత్సవంగా మారటానికి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆ రోజు చారిత్రాత్మక తప్పిదం అనేది ఇలా ఎవరో చెప్పట్లే. వైఎస్ఆర్సీపీఓ, జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు, రాజకీయ నాయకులు చెప్పట్లా. మీరు ఎవరినైతే అంతర్జాతీయ నిపుణులు వేశారు, అంతర్జాతీయ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని వేశారు, ఏమి జరిగింది పోలవరం పైన ఎంక్వైరీ చేయండి, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అటు. ఇది ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ ఇచ్చారు నిన్న. ఆ రిపోర్టు సంబంధించే వార్తను ఈరోజు రాసింది. చంద్రబాబు చారిత్రాత్మక తప్పిదం వల్ల జీవనాడి జీవోత్సవం, పోలవరంలో చంద్రబాబు నిర్వాకాలను మరోసారి నిర్ధారించిన అంతర్జాతీయ నిపుణుల కమిటీ. అవే అంశాలను పునరుద్ఘాటిస్తూ ఈ నెల 20న పీపీఏ, సిడబ్ల్యూసీలకు కమిటీ నివేదిక, ఆగస్టు 12 ఇచ్చిన నివేదికపై సందేహాలను నివృత్తి చేస్తూ తాజాగా మరోసారి నివేదిక. బాబు సర్కారు చారిత్రాత్మక తప్పిదాలను బహిర్గతం చేసిన నిపుణుల కమిటీ వరదను మళ్లించేలా స్పిల్వే పూర్తి చేయకుండానే 2016లో కాపర్ డ్యాము, ప్రధాన డ్యామ్ పునాదులను పనులు ప్రారంభించారు. ఇది అసలు కథ. ఇదో రాజకీయ నాయకులు చెప్పలే, లేదు ఇక్కడ ఇంజనీర్లు చెప్పలే, కేంద్రం ఇంజనీర్లు చెప్పలే, అంతర్జాతీయ నిపుణులు చెప్పారు. ఎవరేసింది? చంద్రబాబు నాయుడు గారు వేసిన నిపుణుల సంఘం. ఇది వరదను మళ్లించే స్పిల్వేలను పూర్తి చేయకుండా, కాపర్ డ్యాములు పూర్తి చేయకుండా 2016లో మెయిన్ డ్యాము
పునాదులు వేసిండట. 2018లో ఎగో కాపర్ డ్యామ్ పునాది జెట్ గ్రౌటింగ్ వాలు, ప్రధాన డ్యామ్ గ్యాప్ 2 పునాది డయాఫ్రామ్ వాల్ మీదుగా వరద ప్రవాహం వచ్చింది. కథం అయిపోయి లేచిపోయా. సామాన్యులు మామూలు ఊర్లలో చిన్న చిన్న వ్యవసాయం చేసుకున్నట్టు కూడా తెలుస్తుంది. చిన్న వాగో కాలువ ఉంటే దానిపైన ఏదైనా చిన్న బ్రిడ్జి లాంటిది కట్టాలంటే ఆ వరదను ఫస్ట్ రాకుండా అడ్డుకట్టలేస్తారు. దాన్నే కాపర్ డ్యామ్ అంటారు ఏళ్ళ భాషలో.